తెగులు పడకుడి, ధైర్యము విడవకుడి. అష్షూరు రాజుకైనను అతనితో కూడనున్న సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయముందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయం మనకు కలదు. ఎవరికండి? అతనికి కలిగిన సహాయము కంటే ఎక్కువ సహాయం మనకు కలదు. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. చూడండి, అతని అండ ఏంటి? మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. అంటే అనేక సైన్యం, పెద్ద సైన్యం ఉంది, చాలా శక్తివంతమైనటువంటి మరి యోధులు అక్కడ కనబడతా ఉన్నారు. వాళ్ళని చూసి మీరు భయపడకండి. ఇక్కడ ఏమన్నాడు? మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయము చేయుటకును, మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా. ఎవరు తోడుగా ఉన్నారంట? ఎవరు తోడుగా ఉన్నారు? మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యూదా రాజైన హిజ్కియా చెప్పిన మాటల యందు నమ్మిక ఉంచిరి. చూడండి, ఇక్కడ హిజ్కియా చెప్పిన మాటలపైన నమ్మకం ఉంచారు. శత్రువు మరి చెప్తా ఉన్నాడు, హిజ్కియా మాటలను నమ్మకండి అని చెప్పాడు. కింద 15 వచనం మనం చూస్తే మోసపోకండి అని చెప్పాడు. కానీ ప్రజలు ఎవరి మాట పైన విశ్వాసం ఉంచారు? హిజ్కియా మాట పైన విశ్వాసం ఉంచారు. వారికి ఏముందంట? మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, కానీ మనకు సహాయము చేయుటకును మన యుద్ధమును జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా. హల్లెలూయా. భయపడొద్దు అని చెప్తా ఉన్నా. అమ్మా, ఈరోజు నీకున్న పరిస్థితులను బట్టి, ఈరోజు నీకున్నటువంటి మరి ఇబ్బందులను బట్టి, నువ్వు అనుభవిస్తున్నటువంటి వేదనను బట్టి నువ్వు ఏం చేయాలో నీకు అర్థం కావట్లేదు. నీ లైఫ్లో నువ్వు స్ట్రక్ అయిపోయినావు, ఫ్రీజ్ అయిపోయినట్లుగా నీ పరిస్థితి ఉంది. కొంతమంది అంటారు, నాకు ఎవరో ఏమో చేశారంటే అందుకే ఇట్లా అయిపోయింది. ఏదేమైనప్పటికీ, ఎవరు ఏమి చేసినా, నీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నా, నువ్వు ఫలించకుండా, నువ్వు ఎదగకుండా, నీవు దీవెన పొందకుండా నీ జీవితం ఈరోజు మరి ఎట్లా ఉంది అంటే నెమ్మది లేని జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు. ఉద్యోగానికి వెళ్తున్నావు, సంతోషం లేదు. వ్యాపారం చేస్తున్నావు, సంతోషం లేదు. ఇంట్లో మంచి కుటుంబం, ఫ్యామిలీ ఉంది, అయినా నెమ్మది లేదు. అన్నీ ఉండి నెమ్మది లేని జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు. అయితే వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. వాక్యం మనకు సెలవిస్తూ ఉంది, మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి. అష్షూరు రాజుకైనను అతనితో కూడానున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం ఉండవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. హల్లెలూయా. చూడండి, దేవుని ఆశ్రయించే నీకు ఎక్కువ సహాయము కలుగుతుంది అన్న ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకుంటే నీ సమస్యలను జయించగలవు. కానీ నువ్వు దేన్ని నమ్ముతావు? మరణాన్నే నమ్ముతావు. నువ్వు దేన్ని నమ్ముతావు? ఆ రోగాన్నే నమ్ముతావు. నువ్వు దేన్ని నమ్ముతావు? ఓటమినే నమ్ముతావు. నువ్వు దేన్ని నమ్ముతావు? ఇబ్బందులనే నమ్ముతావు. ఇది ఇలాగే జరుగుతుందండి, ఇది ఇట్లనే జరుగుతుందండి, నేను నా జీవితం మారదు, బాగుపడను. కానీ దేవుడు మనకు తోడుగా ఉన్నాడన్న సత్యాన్ని నువ్వు గ్రహించాలి. హల్లెలూయా. నిర్గమకాండము 14వ అధ్యాయము 13-14 వచనాలు ఒక్కసారి మనం చూసుకుందాం. నిర్గమకాండం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. ఏమన్నాడు? నేడు కలుగజేయు రక్షణను, నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. ఏమంటే యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పాను. ఇక్కడ యెహోవా మాట మోషే చెప్తా ఉన్నాడు. ఏమని అంటే, యెహోవా మీ పక్షమున ఉన్నాడు, యుద్ధము మీ పక్షమున ఆయన చేస్తాడు అని. భయపడొద్దు, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణ మీరు ఊరక నిలుచుండి చూడుడి. కొన్నిసార్లు మనము
గట్టిగా నిలబడాలంట. విశ్వాసంతో నిలబడాల, విశ్వాసంతో ప్రార్థించాల, విశ్వాసముతో మనం దేవుణ్ణి అడగాల. హల్లెలూయా. ఎప్పుడైతే విశ్వాసాన్ని మనం కోల్పోతామో మన జీవితంలో అద్భుతాలు జరగడం ఆగిపోతుంది. హల్లెలూయా. ఈ అద్భుత కార్యాలను మన జీవితంలో మనం చూడాలంటే మనం ఏం చేయాలా? మన విశ్వాసాన్ని వాడాలా. హల్లెలూయా. మన విశ్వాసాన్ని వాడాలా. ఎప్పుడు? నీకున్నటువంటి సమస్యల్లో. నువ్వు సమస్యను చూసి బాధపడకు. పెళ్లి కావట్లేదని, పిల్లలు పుట్టట్లేదని, లేకపోతే ఉద్యోగం రావట్లేదని, లేకపోతే వీసా రావట్లేదని, లేకపోతే నీకున్నటువంటి అప్పులు పోవట్లేదని, లేకపోతే నీ రోగమో పోవట్లేదని నువ్వు వీటిపైన విశ్వాసం పెట్టుకోకు. వీటిని చూసి నువ్వు భయపడకు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, దేవుడు నీకు అండగా ఉన్నాడు. రాబోయే రోజుల్లో నువ్వు చూస్తావు గొప్ప మార్పులు. రాబోయే రోజుల్లో నువ్వు చూస్తావు గొప్ప విడుదల. 1 సమూయేలు 17:47. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. హల్లెలూయా. యుద్ధము ఎవరిదంట? యెహోవాదే. కానీ నువ్వేమంటున్నావు? యుద్ధము నాదే. నువ్వు ఎప్పుడైతే దేవునికి నువ్వు అప్పగిస్తావో నీ సమస్యను, అప్పుడు దేవుడు చూసుకుంటాడు. ఊరికనే నిలుచుని చూడు. అవిశ్వాసులై కాదు, విశ్వాసులై, విశ్వాసముతో. హల్లెలూయా.